హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను రేగు చెట్టుని చూపిస్తున్నాను, గంగరేగు చెట్టు. కానీ ఇది చాలా స్వీట్గా ఉంటట్టుంది, అందుకే దీనికి చీమలు చాలా ఉన్నాయి, గండు చీమలు. కానీ కాయలు మాత్రం చాలా సూపర్గా టేస్టీగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. కానీ అసలు రేగు పండ్లు పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి, కానీ ఇవి ఎంతో స్వీట్గా ఉన్నాయన్నమాట. భలే టేస్టీగా ఉన్నాయి ఈ పండ్లు. వీటిని బాణుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అని గినంగా అంటారనమాట. అయితే రేగు పళ్ళకు రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిని జిజిఫూస్, మరిటియానా, నాల్కేరి, కర్, బేరి, బోరి, బోర్, బేరి అని వివిధ ప్రాంతాలుగా పిలుస్తారనమాట. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. 3 సంవత్సరాలనే పంట వచ్చేస్తుంది అనమాట. అంటే తినే విధానాలు ఉంటాయి దీన్ని. ఎండిన పండ్లను స్నాక్స్ లాగా టీ తాగేటప్పుడు తీసుకుంటారు. రేగి పండ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పండ్లతో జ్యూస్, వెనిగర్లను కూడా తయారు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో, బంగ్లాదేశ్లో వీటితో పచ్చడి చేసుకుంటారు. చైనీయులు వీటితో వైన్ కూడా చేస్తారనమాట. వారు బెరూజ్ అనే ద్రవంతో వీటిని నిల్వ చేస్తారు. అలా అవి 3-4 నెలల వరకు తాజాగా ఉంటాయి. ఇక రేగుపండ్లు ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు, ఎర్రని పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం వేసి దంచుతారు. దీన్ని భోజనంతో కలిపి తింటారు. వీటితో వడియాలు కూడా చేస్తారు. రేగు పండ్లలో మంచి పోషకాలే కాక సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తర్వాత ఎక్కువ ఇందులో ఉంటాయన్నమాట. ఇక మన దేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో రేగు తాండ్రా కూడా చేస్తుంటారు. ఒంటెలు, మేకలు, ఇతర పశువులు వీటి ఆకులకు మంచి పోషకాహారం అన్నమాట. ఇక ఇండోనేషియన్లో ఆకుకూరతో కూర చేసుకొని తింటారు. ఇక నమ్మకం ఏంటిదంటే ఈ పండ్లు తీయటి వాసనతో టీనేజ్ వాళ్ళు ప్రేమలో పడతారట. అందుకే హిమాలయ, కారాకోరస్ ప్రాంతాల్లోని పురుషులు స్త్రీలను ఆకర్షించడానికి పూత ఉన్న రేగు కొమ్మను టోపీ మీద పెట్టుకుంటారు. అంతేకాదు గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ పడక గదిలో రేగు పండ్లను, ఆక్రోట్ కాయలను పెట్టుకుంటారు, అంటే వాల్నట్. ఇక భూటాన్లో సువాసన కోసం ఇళ్లలో సాహిత్య సంకలనం లాగా ఉపయోగిస్తారు. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కీటకాలు రావంట. ఇక దీని సాగు ఎట్లుంటుందంటే భారతదేశంలో 90 రకాలకు పైగా రేగు పండ్లను సాగులో ఉన్నాయన్నమాట. ఒక చోట మెలిదిరిగిన రేగు పండ్ల చెట్టును ఇంకొక చోట నాటితే అవి బతకవు. అందుకే ముందుగా ఎక్కడ వేయదలుచుకుంటే అక్కడ విత్తనాలు పెట్టాలి. మన దేశంలో ఈ పండ్లు అక్టోబర్ ప్రారంభంలో, ఇతర ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తాయి. మన దేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు 5,000 నుంచి 10,000 పండ్లను ఇస్తుంది. అంటుకట్టిన చెట్లు అయితే 30,000 వరకు ఇస్తాయి. ఇక ప్రత్యేకంగా సాగు చేస్తే అధిక ఉత్పత్తి సాధించవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో వీటి సాగు చేస్తారు. దీన్ని ఇంకా బదరీ పత్రి అని అంటారు. ఈ పత్రి రేగు వృక్షానికి చెందినది. దీనిని రేగుపత్రి అని కూడా పిలుస్తారు. ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 1 లేదా 2 ఆకులను ప్రతిరోజు 1 లేదా 2 పూటలు తీసుకుంటే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంది. ఇక వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక విశాంతి పత్రి పూజ క్రమంలో ఈ ఆకు 5వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు గుబ్బూరు చెట్టుగా పెరుగుతుంది. ఇక ఔషధ గుణాలు ఎట్లుంటాయంటే ఇక రేగుపండు చూడడానికి చిన్నగా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పక్వానికి వచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆపై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగు పండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండ్లలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి చాలా మంచిదన్నమాట. ఇక గొంతు నొప్పికి, ఆస్తమాకి, కండరాల నొప్పిని తగ్గించే గుణం దీనిలో ఉంది. రేగుపండు గింజ చాలా గట్టిగా ఉంటుంది.
వీటిని పొడి చేసి నూనెలో కలిపి రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక రేగు చెట్టు బెరడును నీళ్ళలో మరిగించి డికాషన్గా తాగితే నీళ్ళ విరేచనాలు భలే బాగా పనిచేస్తుందన్నమాట. ఇక కొన్ని ప్రాంతాల్లో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు చేసుకుంటారు. చేతి నిండుగా రేగు పండ్లను ఒక అర లీటర్ నీళ్ళలో వేసి అవి సగం అయ్యే వరకు మరిగించాలి. దానికి పంచదార కానీ తేనె కానీ కలిపి దానిని రోజు పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోని గ్లూటామిక్ ఆమ్లము ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. ఇక రేగు పండ్లు తరచు జ్వరము జలుబు రాకుండా చేస్తాయి. ఇక శూల నొప్పి డయేరియా రక్త విరేచనాలు అరికట్టడానికి రేగు చెట్టు బెరడు ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులు నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి. ఇక రేగుపండు తీయని పండే కాదు, మంచి హెర్బల్ మందుగా కూడా పనిచేస్తుంది. ఇవి బరువు పెరగడంలో, కండరాలను బలాన్ని ఇవ్వడంలో, శారీరక శక్తిని ఇవ్వడంలో ఎంతగానో ఉపయోగిస్తారు. ఇకపోతే కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగు పండ్లతో చేసిన టానిక్లు ఎంచుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కపోత్సరకంగా, మూత్రస్రావానికి ప్రేరకంగా ఉపయోగిస్తారు. అంతేకాదు బాధ నివారణి, క్యాన్సర్ వ్యతిరేకి, ఉపశమనకారి. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతు నొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణ మందుల్లో దీన్ని వాడతారు. ఇక విత్తనాలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేళ్ళు ఉపయోగిస్తారు. వేళ్ళను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వర సంహారిణిగా ఉపయోగిస్తారు. వెంట్రుకలు పెరగడానికి రేగు పండ్లు దోహదం చేస్తాయి. వేళ్ళతో బెరడుతో చేసిన రసము కీళ్ళ వాతానికి బాగా పనిచేస్తుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం. పూలతో చేసిన కషాయం ఐ లోషన్గా ఉపయోగిస్తారు. ఇది 5 నుండి 10 మీటర్ల పొడవు వరకు పెరిగే ఆకురాల్చే చెట్టు లేదా పొద. మంచి పండ్లను ఇవ్వడానికి దీనికి ఎక్కువగా నీరు అవసరమైన అధిక ఉష్ణోగ్రత, అతి శీతలాన్ని కూడా తట్టుకుంటుంది. ఇక 7 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ నుండి 50 డిగ్రీల వరకు ఈ చెట్టు తట్టుకుంటాయి. ఇక చైనీయులు, కొరియన్లు ఒత్తిడి తగ్గించడానికి సాంప్రదాయ మందుల్లో వీటిని వాడతారు. చైనీయులు వీటిని హోంగ్ జావో లేదా హోయ్ జావో అని అంటారు. ఇక ఆయుర్వేదంలో ఇది పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసము, గొంతు నొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగిస్తారు. ఇక దీంట్లో ఏమేం పోషకాలు ఉంటాయంటే 100 గ్రాముల రేగు పండ్లలో కార్బోహైడ్రేట్లు 17 గ్రామ్స్, చక్కెర 5.4 నుంచి 10.5 గ్రామ్స్, కొవ్వు పదార్థం 0.07 గ్రామ్స్, పీచు పదార్థం 0.60 గ్రామ్స్, ప్రోటీన్స్ 0.8 గ్రామ్స్, నీరు 81.6 to 83.0 గ్రామ్స్, థయామిన్ వచ్చేసి అంటే B1 విటమిన్ 0.02 to 0.024 మిల్లీగ్రామ్స్ 2% అనమాట. ఇక రైబోఫ్లేవిక్ B2 0.022 నుంచి ఇక 0.038 మిల్లీగ్రామ్స్ 3%. ఇక నియామిన్ వచ్చేసి B3 0.7 నుంచి 0.873 మిల్లీగ్రామ్స్, కాల్షియం 25.6 మిల్లీగ్రామ్స్, ఇనుము 0.76 to 1.8 మిల్లీగ్రామ్స్, ఫాస్ఫరస్ 26.8 మిల్లీగ్రామ్స్ ఉంటాయన్నమాట. రేగుపండు గురించి నేను చెప్పిన విషయాలు